హాయ్ అండి. వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు మనం అరిసెలు ప్రిపేర్ చేసుకున్నాము. దీనికోసం నేను రేషన్ బియ్యం తీసుకుని 1 కేజీ బియ్యంకి కేజీ బెల్లం వేసుకోవచ్చు, లేదంటే కేజీ పంచదార వేసుకోవచ్చు, లేదంటే 2 కలిపైనా వేసుకోవచ్చు. ఇవి ఒక రోజంతా నానబెట్టేసి పిండి మరేపించుకుని 2 సార్లు జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలి పిండి మాత్రం, అప్పుడే అరిసెలు బాగుంటాయి. ఇప్పుడు బెల్లం తీసుకుని ఇలాగా పౌడర్ లాగా చేసేసుకుని గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం దేంట్లోకైతే పట్టుకుంటామో స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టేసుకుని ఆ గిన్నెలోకి ఈ బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకోవాలి. బెల్లంలో ఉన్న నలకలు అలాంటివేవి రాకుండా ఉంటాయి అన్నమాట, అందుకోసం అని చెప్పి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాం కదా, ఆ పాకం ప్రిపేర్ అయ్యే లోపల మనం యాలకుల పౌడర్ తయారు చేసుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలన్నమాట. యాలకుల పొడి దీనిలో వేసేసుకుని కలుపుకుంటూ ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకుని పాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. గట్టిగా వస్తే అరిసెలు గట్టిగా ఉంటాయి అన్నమాట. అంటే టప్మని సౌండ్ వచ్చేలాగా పాకం ఉంచుకుంటే అరిసెలు గట్టిగా ఉంటాయి, లేదంటే స్మూత్గా ఉంటాయి. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పిండి అంతా కూడా దీంట్లో వేసేసి ఉండలు లేకుండా చక్కగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి మీరు నెయ్యి కావాలంటే నెయ్యి, లేదంటే ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఇలాగా ఉండలుగా చేసుకోవాలన్నమాట. చేసేసుకొని పాకుండల ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుందండి. ఈ ఉండల్ని ఇలా రౌండ్ చేసి వాటిని డీప్ ఫ్రై చేస్తారనమాట. మనం ఆ పాకుండల్ని అరిసెలు చేసుకుంటున్నాము. అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. సో ఇప్పుడు నూనె కాగిందో లేదో చూసుకోవాలి చిన్న ముక్క వేసుకుని. సో ఇప్పుడు ఇలా అరిసెని ఒత్తుకుని వేసేసుకోవాలన్నమాట. అరిసెలు ఒత్తే కర్రలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకుని ఆ చెక్కలతోటి ఇలాగా ఒత్తుకోవాలి. అరిసెల్లో ఉన్న ఆయిల్ అంతా పోతుందన్నమాట. తర్వాత మీకు వరిగడ్డి మీద వేసేవాళ్ళు మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే. ఇప్పుడు వరిగడ్డి ఎక్కడ దొరకడం లేదు కదా, సో డిష్‌లోనే పల్చగా పరుచుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత టిఫినీలో స్టోర్ చేసుకోవచ్చు. సో అన్నీ ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అయినా నొక్కుకోవచ్చు అనమాట అరిసెల్ని. కర్రలు లేకపోతే ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.